పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భగ్గమంటున్నాయి. ఏకంగా సిబిఐ అధికారులనే కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో తేల్చుకోబోతోంది సిబిఐ. దీనిపై మరింత విశ్లేషణను మా అవుట్పుట్ ఎడిటర్ రాక సుధాకర్ గారు అందిస్తారు. సుధాకర్ సార్, కోల్కతాలో మమతా దీక్షకు దారితీసిన కారణాలంటే మనం ఏ రకంగా చూడాలి? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? దాదాపు 13 సంవత్సరాల తర్వాత మమతా బెనర్జీ మళ్ళీ ధర్నా పాలిటిక్స్ కి తెర తీశారు. అంతకు ముందు ఆవిడ వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక సార్లు ధర్నా చేయటము, లాఠీ దెబ్బలు తినటము చేశారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని ప్రారంభించారు. మమతా ఒక చాలా క్లెవర్ పాలిటీషియన్. రాజకీయంగా తనకు ఏది లబ్ధి చేకూరుస్తుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గమనించగలిగేటువంటి వ్యక్తి. బెంగాల్ రాజకీయాలు ఎమోషన్ ఆధారంగా నడుస్తాయి. నిజానికి దేశవ్యాప్తంగా కూడా ఓట్లు ఎమోషన్ ఆధారంగానే పడతాయి తప్పితే వేరే ఆధారంగా పడవు. బెంగాల్లో మరింత ఎక్కువ ఎమోషన్, బెంగాలీ ఆవేశం చాలా ఎక్కువ కాబట్టి దాన్ని ఆమె ఉపయోగించుకున్నారు. వామపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రకమైన ఇష్యూస్ తీసుకొచ్చి ఉద్యమం చేసి వాళ్ళు కూడా యాంటీ సెంటర్ యాటిట్యూడ్ తోటి వాళ్ళు వ్యవహారం చేసేవాళ్ళు, అనుమతిని ఇచ్చేవాళ్ళు కాదు, కొన్ని పథకాలు వర్తింపజేసేవారు కాదు. మమత కూడా పూర్తిగా అదే బాటలో వెళ్తున్నారు సిబిఐకి సంబంధించి. అయితే దీనిలో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే మమతా బెనర్జీ సిబిఐ విచారణకు భయపడుతున్నారన్నటువంటి సందేశాన్ని పంపడం ద్వారా ఆమెకు అది కొంత నష్టం జరుగుతుంది. అంటే సిబిఐ ఎంక్వైరీ జరిగినట్లయితే తన కార్యకర్తలు, తన నాయకులు వీళ్ళు ఎఫెక్ట్ అవుతారన్నటువంటి భయము ఎక్కడో ఆమెకి ఉందన్నది మనకి అనిపిస్తుంది. అది జరగకుండా ఉంటున్నట్లయితే బాగుండేది. రెండవది, ఈ రకంగా చేయటం వల్ల మమత కొందరి దృష్టిలో హీరోయిన్ కూడా కావచ్చును. అంటే సెంటర్ తోటి మోడీ అంతటి వాటితో ఫైట్ చేసినటువంటి నాయకురాలు అన్నటువంటి ఇమేజ్ రావచ్చు. కాబట్టి దానివల్ల కొంత లాభం కూడా ఉండవచ్చు. కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని ఆమె ధర్నా చేశారు. అయితే సిబిఐ విషయానికి వస్తే సిబిఐ కొంత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది. కోర్టు నుంచి ముందస్తుగా అనుమతుల్ని తెచ్చుకుని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని లిఖితపూర్వకంగా తీసుకుని వచ్చి కనుక వెళ్ళినట్లయితే సిబిఐ కూడా పని జరిగి ఉండేది, అనవసరమైనటువంటి వివాదం ఉండేది కాదండి. రాగా సార్, అంటే బెంగాల్ అంతటా ఆందోళనలకు తృణమూల్ సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఇది ఎటు దారితీసే అవకాశాలు ఉన్నాయి? దీనికి సొల్యూషన్ అంటే ఏంటి? మరి బెంగాల్ అంతా ఆందోళనలు చేయాలి అంటే ఇది కేవలం రాజకీయ ఉద్దేశాలతో జరుగుతున్నటువంటిది. ఎందుకంటే ఒక పాన్జీ స్కీమ్, అంటే సర్వసాధారణ ప్రజానికానికి అత్యధిక లాభాలను ఇస్తామని చెప్పి చిట్ ఫండ్ పేరిట మోసం చేసినటువంటి కంపెనీల భాగోతాన్ని బట్టబయలు చేసే ప్రయత్నాన్ని మమతా బెనర్జీ అడ్డుకోవడం ద్వారా ఆమె అవినీతి చేశారు, లేకపోతే అవినీతి చేస్తున్న వారిని సమర్థించారన్నటువంటి వాతావరణం, ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మమతా బెనర్జీ దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా చేయాలనుకున్నట్లయితే దీనివల్ల నష్టపోయినటువంటి లక్షలాది మంది డిపాజిటర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా బెంగాలీలే, వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళ కోసం కొంత ఆమె దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్ని మానివేసి ఈ విచారణకు ప్రశ్నించడానికి, కమిషనర్ ఆఫ్ పోలీసుని ప్రశ్నించడానికి ఆమె సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ నియర్లీ 10 to 20 lakh డిపాజిటర్స్. వాళ్ళు చిన్న మొత్తాలు పెట్టినటువంటి మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళందరి జీవితాలు దేర్ అట్ స్టేక్. కాబట్టి ప్రభుత్వము వాళ్ళ ప్రయోజనాలను కూడా పరిరక్షించాలి. దీనిలో పూర్తి రాజకీయాల్ని మాత్రమే చూడటం సరైనటువంటి విషయం కాదు. శారదా స్కామ్ లో కానీ, రోజ్ వ్యాలీ స్కీమ్ లో కానీ, మిగతా పాన్జీ స్కీమ్స్ లో ఏ అవినీతి లేకపోయినట్లయితే ఎందుకు మమతా బెనర్జీ భయపడుతున్నారు అన్న ప్రశ్న వస్తుందండి. అది సరే, దీక్ష వెనక పూర్తిగా రాజకీయ కోణం దాగి ఉందని మనం భావించవచ్చంటారా? దీక్ష వెనక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది. సిబిఐని ఆపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, లేదా సిబిఐ సరైన పద్ధతిలో వచ్చి ఉండే ముందే కోర్టు నుంచి అనుమతులు తీసుకుని వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ దీనిని ఒక రాజకీయ ఇష్యూగా చేసి బెంగాల్ వర్సెస్ సెంటర్ గా చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఏకంగా సిబిఐ అధికారులనే కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో తేల్చబోతోంది సిబిఐ. శారదా స్కామ్లో కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను ప్రశ్నించడానికి సిబిఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో రాజుకున్న అగ్గి మరింత భగ్గుమంటోంది. సిబిఐ అధికారులను అడ్డుకున్న కోల్కతా పోలీసులు వాళ్లను జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకుపోవడంతో వివాదం రచ్చకెక్కింది. సిబిఐపై అగ్గి మీద గుగ్గిలమైన సీఎం మమతా బెనర్జీ వెంటనే రాజీవ్ కుమార్ ఇంటికి వెళ్లి మద్దతుగా నిలిచారు. పోలీస్ శాఖతో పాటు అన్ని వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. అక్కడితో ఆగలేదు. రాత్రికి రాత్రే ఆమె సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. శారదా స్కామ్లో యజమానుల్ని అరెస్టు చేయించామన్న మమతా బెనర్జీ దర్యాప్తు కోసం సిట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న ఆమె అవసరమైతే సిబిఐ అధికారిని అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ఎపిసోడ్పై ఇవాళ స్పందిస్తానని కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇవాళ బెంగాల్ అంతటా ఆందోళన నిర్వహించేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధమైంది. మమతా బెనర్జీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ওরা কালকে প্রধানমন্ত্রীর বক্তৃতা আপনারা দেখেছেন কি ল্যাঙ্গুয়েজে উনি কথা বলেছেন। একটা প্রধানমন্ত্রীর কাছে একটা রাজ্য সরকারের সামান্য সৌজন্যতা থাকে, সমস্ত সৌজন্যতা নষ্ট করে দিয়ে, এবং কালকেই উনি থ্রেট করে গিয়েছিলেন। এবং 19 তারিখে আমার কাছে স্পেসিফিক খবর আছে, 19 তারিখে আমরা যখন ব্রিগেডে র্যালি করি, সেই র্যালির দিনই এখান থেকে সিবিআই অফিসারদের ডেকে নিয়ে যাওয়া হয় এবং তাদের বলা হয় যে কুছ তো করো, নাগেশ্বরকেও ডেকে পাঠানো হয় এবং এগুলো সব করা হয়েছে ভিন্ডিকটিভলি পলিটিক্যালি। বিজেপিকে ক্ষমতায় আনতে হবে, মানুষ ভোট দিলে তবে তো আসবে, গায়ের জোরে তো ক্ষমতায় থাকা যাবে না। ওরা জানে 2019-এ বিজেপি ফিনিশ এবং বিজেপির এক্সপায়ারি ডেট হয়ে গেছে। লেট দেম ফেস দ্য ইলেকশন, নো প্রবলেম। পাবলিক ঠিক করবে কাকে ভোট দেবে কাকে ভোট দেবে না। কিন্তু গায়ের জোরে জরুরি অবস্থার থেকেও ভয়ঙ্কর গব্বরি কায়দায় যে వెస్ట్ బెంగాల్లో సిబిఐ అధికారులను అరెస్టు చేయడంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులను నిర్బంధించడం ఏంటని ప్రశ్నించారు. सबसे पहले आज जो वहाँ जो गतिविधियाँ जो कलकत्ता से हमें पता चल रहा है, ये बहुत ही दुखद है। ममता बनर्जी एक डिक्टेटर की तरह अपनी राज्य में भ्रष्टाचारियों को बचाना चाहती है और सुप्रीम कोर्ट के आदेश के तहत जो सीबीआई वहाँ इन्वेस्टिगेशन कर रही है उसको काम करने नहीं दे रही है और जिस संविधान के नाम पर उन्होंने शपथ लिया था उस शपथ का धज्जियां उड़ा रही है ममता बनर्जी। हम इसकी घोर निंदा करते हैं। हाल ही में उन्होंने कुछ ही समय पहले सीबीआई के एंट्री के लिए उन्होंने कुछ पाबंदियां लगाई थी, पर लेकिन जब सुप्रीम कोर्ट के आदेश आता है, सुप्रीम कोर्ट के आदेश पर कोई काम कर रही सीबीआई काम कर रही है, ये किसी राज्य सरकार का अधिकार नहीं है इस प्रकार रोड़ा डालने का और उनको डिटेन करने की, उनको अरेस्ट करने की जो उन्होंने करने का जो काम किया है असंवैधानिक है, अलोकतांत्रिक है और पूरी तरह उनको कोई लोकतंत्र में विश्वास ही उठ गया है क्योंकि उनकी पार्टी की लगातार हारने की उनको डर लग रही है। उस डर के मारे वो लोकतंत्र की हत्या करने लगी है। ममता बनर्जी इस प्रकार लोकतंत्र का हत्या करके